చూస్తే జమిలీ ఎన్నికల ప్రతిపాదన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రధాని మోదీ యోచన మేరకు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలు ప్రధాన రాజకీయ పక్షాలను బ్యాలెట్ కురుక్షేత్రంలోకి పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా వ్యూహరచనలో మునిగిపోయాయి. 5 నెలల తర్వాత ఏ క్షణమైన ఎన్నికల నగారా మోగవచ్చనే సంకేతాల నేపథ్యంలో పార్టీలన్నీ తమ తమ కోణాల్లో కసరత్తు ప్రారంభించాయి. ఇంకో 5 నెలలే డిసెంబర్లోనే ఎన్నికలని భావిస్తున్న పార్టీలు. ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. దక్షిణ తెలంగాణ బరిలో కేసీఆర్. సర్వే నివేదికలపై టీఆర్ఎస్ సీనియర్లతో చర్చలు. ఎన్నికల వ్యూహరచనలు తలమునకలుగా కాంగ్రెస్. 2-3 రోజుల్లో పీసీసీ కమిటీల ప్రకటన. 4-5 బలమైన ఎంపీ స్థానాలపై కన్నేసిన బీజేపీ. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించామనే ధీమాతో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు సీఎం కేసీఆర్ పదును పెట్టారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, డిసెంబర్లో వచ్చిన ఆశ్చర్యం లేదంటూ పార్టీ అంతర్గత చర్చల్లో టీఆర్ఎస్ నేతలను ఆయన అప్రమత్తం చేస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేల స్థానాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలున్న స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ పార్టీ తరపున బరిలోకి దించేందుకు గట్టి అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. పార్టీ పరంగా, అభ్యర్థుల పరంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను వడపోసి వాటికి వేర్వేరు వ్యూహాలు రచిస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారని సమాచారం. అవసరమైతే తాను కూడా దక్షిణ తెలంగాణ నుంచే బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. తెలంగాణ ఇచ్చి కూడా 2014 ఎన్నికల బరిలో బోల్తాపడ్డ కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. డిసెంబర్లోని ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా ప్రకటించడం తెలిసిందే. సన్నద్ధతలో భాగంగా ఇప్పటికే బస్సు యాత్రలకు కాంగ్రెస్ తెరతీసింది. పార్టీ పరంగా పలు కమిటీలు వేసుకుని పని విభజన చేసుకునే కసరత్తును ఇప్పటికే పూర్తి చేసింది. వీటిని 2-3 రోజుల్లోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలకు ఈ కమిటీలో స్థానం కల్పించడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి పటిష్ట వ్యూహంతో వెళ్లేలా కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టిని సారించింది. రాష్ట్రంలోని 31 రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాల్లో ఎల్ఆర్ఎండీసీ కార్యక్రమం ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో క్యాడర్ను సమాయత్తం చేస్తోంది. ఇక బీజేపీ పెద్దలు కూడా తెలంగాణపై దృష్టి సారించారు. ఏకకాల ఎన్నికలు నిర్వహించే యోచనతో కదులుతున్న బీజేపీ రాష్ట్రంలో 4-5 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ పరంగా బలంగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు తోడు వరంగల్, భువనగిరి, నిజామాబాద్ నియోజకవర్గాల్లో గెలిపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది. మోదీ చరిష్మా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మ్యాజిక్ను నమ్ముకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు కమలనాథులు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ ఆధ్వర్యంలో యాత్రలు కూడా ప్రారంభించారు. దక్షిణాదిన తెలంగాణ కూడా బీజేపీ టార్గెట్ రాష్ట్రాల జాబితాలో చేరిందనే రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలతో పాటు రాష్ట్రంలో ఎంతో కొంత ప్రభావం చూపే వామపక్షాలు, కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి, హైదరాబాద్లో గణనీయ స్థానాలు గెలుచుకునే సత్తా ఉన్న మజ్లిస్ కూడా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి.